వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, డెఫినేషను, అలాగే వాళ్ళ యొక్క రోల్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటున్నాం కదా, ఆ వర్డ్ అనేది ఎలా వచ్చింది అంటే అదొక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఆ ఫ్రెంచ్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే టు ఇనిషియేట్ ఆర్ టు అండర్టేక్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్ ఒక ఫ్రెంచ్ వర్డ్. ఆ ఫ్రెంచ్ వర్డ్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్. దీని మీనింగ్ ఏంటి అంటే టు ఇనిషియేట్ ఆర్ టు అండర్టేక్ ద రిస్క్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ తీసుకున్నప్పుడు అందులో రిస్క్ కానీ ఏదైనా సరే వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు కదా, దాన్నే ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాము. డెఫినేషన్స్ అనేవి 2 ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు పీటర్ ఒకరు చెప్పారు. అలాగనే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం కదా, ఆ సంస్థ ప్రకారం ఇంకో రకంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటర్ ఏం చెప్పారో చూద్దాము. An entrepreneur is one who always searches for changes, respond to it and exploit is an opportunity. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఏం వెతుకుతుంటారంటే చేంజెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కంపెనీ కానీ ఏదైనా సరే కొన్ని దగ్గర కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని వీళ్ళు తీసుకొని దానికోసం ఇంకా బెటర్గా వర్క్ అయ్యేటట్లు చూసి దాన్ని వీళ్ళు ఆపర్చునిటీగా చేంజ్ చేసుకుంటారు. వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్. అంటే వాళ్ళ థింకింగ్ అనేది ఎప్పుడు కొత్తగా ఉంటుంది, రొటీన్గా కాకుండా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించి ఇది ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు బెటర్గా అనేలాగా ఆలోచించే వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ అది కొంచెం వీక్గా ఉంది ఆ ఏరియా అని తెలిసిందనుకో, ఫర్ సపోజ్ ఏదైనా కంపెనీనే తీసుకోండి. ఆ కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతున్నాయి కానీ అదంత క్వాలిటీగా లేదు, వాళ్ళు యూజ్ చేసే మెథడ్ వేరేలా ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకో, నెక్స్ట్ దానికన్నా బెటర్గా వీళ్ళే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని దాని మీద వీళ్ళు ఒక కంపెనీ క్రియేట్ చేసి దాని మీద వీళ్ళు వర్క్ చేస్తారనమాట. వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్. తర్వాత ఇది పీటర్ చెప్పింది. అంటే వాళ్ళ తప్పుని వీళ్ళు ఆపర్చునిటీగా మంచుకొని వాళ్ళు ఎంటర్ప్రైజ్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసి వాళ్ళు అలా రన్ అవుతారనమాట. ఓకేనా. అది పీటర్ గారు చెప్పింది. నెక్స్ట్ ఏంటి, ఐఎల్ఓ ప్రకారం ఏంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎబిలిటీ టు సీ and evaluate business opportunities together with the necessary resources to take advantages of them and to initiate appropriate action to ensure success. పైన చెప్పినది కింద చెప్పింది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు కూడా పీపులే కదా. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క ఎబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, అలాంటివి ఎవాల్యుయేట్ చేసి తర్వాత ఇప్పుడు వాళ్ళు ఊరికే ఎవాల్యుయేట్ చేసి సరిపోదు కదా, రిసోర్సెస్ ఉన్నాయా లేదా, మనకి ఇక్కడ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏమి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం సక్సెస్ రావాలంటే మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని మొత్తం చేసే వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనమాట. ఓకేనా. అంటే పీపుల్ అనేవాళ్ళు అంటే వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మనం రిసోర్సెస్ ఉన్నాయా లేదా, అవన్నీ చెక్ చేసుకొని పెడతారనమాట. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక బిజినెస్ కానీ ఏదైనా సరే. తర్వాత ఓకే, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాళ్ళ వల్ల ఎకనామీ అనేది ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏమేమి క్రియేట్ చేయగలడు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలడు లేదా. సో ద ఎంటర్‌ప్రెన్యూర్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ మెనీ పీపుల్. అదొక అడ్వాంటేజెసే కదా. తర్వాత అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మొబిలైజెస్ ది లోకల్ రిసోర్సెస్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అతను లోకల్ రిసోర్సెస్నే కదా యూజ్ చేసేది, మళ్ళీ వేరే దగ్గర నుంచి చెప్పాలంటే అంటే ట్రాన్స్పోర్టు అన్వాంటెడ్ ఎక్స్ట్రా ఛార్జెస్ కదా. అందుకని అతడు లోకల్ రిసోర్సెస్నే ఉపయోగించుకొని వాళ్ళు కంపెనీకి కానీ వాళ్ళ ఇండస్ట్రీకి కానీ ఏది కావాలో అది చూసుకుంటాడు. తర్వాత ఇతను ఏం చేస్తాడు, యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫిల్స్ ద గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అంతే కదా. ఫర్ సపోజ్ మనకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సప్లై అనేది తక్కువ ఉంటే కష్టం కదా. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అతను ఈ గ్యాప్ని ఫిల్ చేస్తాడనమాట. ఇంకా ఏంటి, యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ కెన్ ఇంక్రీజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. పర్ క్యాపిటా ఇన్కమ్ని ఇతను ఇంక్రీజ్ చేస్తాడు. తర్వాత ఇంకా ఏం చేస్తాడు అంటే ఎంటర్‌ప్రెన్యూర్ కెన్ ప్రొడ్యూసెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిక్వైర్డ్ బై కన్జ్యూమర్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందనుకో, జస్ట్ వాళ్ళు రొటీన్గా మామూలుగా అంటే వాళ్ళు ఏం తయారు చేస్తారో ఒకటే తయారు చేస్తారు. మనం ఇందాక డెఫినేషన్లోనే చూసాం, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే డిఫరెంట్గా ఆలోచించేయగల వ్యక్తి కదా. సో అతను వైడ్ రేంజ్ కొత్త కొత్త స్టైల్స్ అన్నీ చేయగలడు.
ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అతను ఇంకా ఏం చేయగలడు అంటే ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ చేయగలరు. తర్వాత ఇంకేం చేస్తారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ చూసామనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ నాన్న హెడ్ చేస్తున్నారనుకో, మళ్ళీ ఫ్యూచర్‌లో ఎవరు చేస్తారు? వాళ్ళ కొడుకే చేస్తారు కదా! అలా గాకుండా ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే అసలు వాళ్ళ ఫ్యామిలీతోనే సంబంధం ఉండదు. ఇతను ఎదిగి ఇండివిడ్యువల్‌గానే ఆ కంపెనీని రన్ చేస్తుంటాడు కదా! నష్టం వచ్చినా, లాభం వచ్చినా అది అతనికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సో, అతను మోనోపాలజీని ప్రివెంట్ చేయగలడు. అవునా కాదా? తర్వాత ఈ రిసోర్సెస్ అనేవి ఎక్కడుంటే అక్కడ పెట్టడం వల్ల బ్యాక్వర్డ్ ఏరియాస్‌కి, వీకర్ సెక్షన్స్‌కి అనేది అతను ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫెసిలిటేట్ చేసినట్టే కదా! అంటే నాట్ ఓన్లీ ఇన్ టౌన్ ఏరియాస్, ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఆల్సో దే ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఇప్పుడు ఒకతను ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచిగా ఉన్నాడనుకో, అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారా లేదా మనం కూడా అలా చేయాలని? సో, యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్‌స్పైర్స్ అదర్స్ టు టేక్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంతే గదా! ఇప్పుడు ఒక ఫీల్డ్ తీసుకొని అందులో మంచిగున్నారంటే మనం కూడా అలానే చేయాలని అనిపిస్తుంది కదా! సో, అది అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసాం? డెఫినేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, తర్వాత రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండి. ఓకేనా? ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.